yes. కృపా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక పవర్ స్టార్, అటు తమిళనాడులో ఒక సూపర్ స్టార్. వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుంది. ఇద్దరు సూపర్ స్టార్లు, సినిమాలు ఫ్లాప్ అయినా స్టార్డమ్ ఏ మాత్రం తగ్గదు. వ్యక్తిత్వం కూడా ఒకటే, సింప్లిసిటీకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇప్పుడు వారిద్దరూ చేతులు కలపబోతున్నారు. సినిమాల్లో కాదు, రాజకీయ వేదికపై. అవును, తెలుగు పవర్ స్టార్ పవన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కటవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దక్షిణాదిన కలిసి పోటీ చేస్తారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటు పవర్ స్టార్, అటు సూపర్ స్టార్. తెలుగులో జనసేన, తమిళ్లో మక్కల్ సేన. రాజకీయాల్లో పవన్, రజనీ ఒక్కటి కానున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రావటం ఆలస్యం కావచ్చు, కానీ రావటం మాత్రం పక్కా. కానీ అది ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. కొత్త పార్టీ పెడతారా, లేదంటే బీజేపీలో చేరతారా అనేది కూడా తేలాల్సింది. అయితే రజనీ రాజకీయాలపై మరో కొత్త విషయం తెరపైకొచ్చింది. తమిళనాట రజనీకాంత్ మక్కల్ సేన పేరుతో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మక్కల్ సేన అంటే ప్రజా సైన్యం అనే అర్థం. తెలుగునాట పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అర్థం కూడా ఇదే. ఈ జనసేనను స్ఫూర్తిగా తీసుకుని రజనీకాంత్ మక్కల్ సేనను నెలకొల్పుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, వీరిద్దరు కలిసి పనిచేస్తారనే వార్తలు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, రజనీకాంత్ వ్యక్తిత్వాలు చాలా అంశాల్లో ఒకేలా అనిపిస్తుంటాయి. ఇద్దరు సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారు. ఎమోషన్ నుంచి ఎస్టిమేషన్ వరకు ఒకేలా స్పందిస్తారు. అందుకే పవర్ స్టార్, సూపర్ స్టార్లు రాజకీయాల్లో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తొలి దశల్లో జనసేన, మక్కల్ సేన కలిసి దక్షిణాదిన ఉమ్మడిగా పోటీ చేస్తారనే సమాచారం. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని తమిళనాట వార్తలు షికారు చేస్తున్నాయి. వ్యవసాయ ప్రగతి, పారిశ్రామిక ఉన్నతి, విద్యారంగ అభివృద్ధులకు ప్రతీకగా నిలిచే గుర్తులను డిజైన్ చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో వరుస ఫెయిల్యూర్లు వచ్చినా ఇద్దరికి స్టార్డమ్ తగ్గదు. అంతేకాదు, ఆవేశంగా స్పందించే వ్యక్తిత్వాలను రజనీ, పవన్ది ఒకే మాటగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ యూనిక్ సెన్సే ఈ స్టార్లను కలపబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనం ఖాయం. సూపర్ స్టార్, పవర్ స్టార్ చేతులు కలిపి పీపుల్స్ ఆర్మీగా బరిలో దిగితే రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది త్వరలోనే తేరనుంది. ప్రత్యుష, మన తెలంగాణ నిన్న ఏపీలో రాహుల్ సభ విజయవంతమైందని కాంగ్రెస్ శ్రేణులు చాలా సంతోషపడుతున్నాయి. నిజంగానే రాహుల్ రాకతో ఏపీ కాంగ్రెస్ లో నూతన ఆనందోత్సాహాలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా భరోసా సభ ఏర్పాటుతో ఆ పార్టీ నాయకులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ప్రత్యేక హోదా హక్కు ఆంధ్రుల హక్కు అని రాహుల్ చేసిన నినాదాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డ రాహుల్ సభ కాంగ్రెస్ లో ఆశలు చిగురింపచేసింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి కోసం ఉరకలేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ 2019 ఎన్నికలపై గురిపెట్టింది. రాష్ట్ర విభజనతో అధికారానికి దూరమైన ఆ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకుంది. దీనిలో భాగంగా ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు గుంటూరులో ప్రత్యేక హోదా భరోసా సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు మిత్రపక్ష పార్టీల నాయకులు కూడా హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో గళమెత్తారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారాయన. ये है नरेंद्र मोदी और चंद्रबाबू नायडू की सरकार। 2019 में जब कांग्रेस पार्टी और हम सब की सरकार आएगी, हमारा पहला काम आपको स्पेशल स्टेटस देने का होगा और हम सब मिलकर पार्लियामेंट में आपके लिए, इसके लिए लड़ेंगे। एक साथ खड़े होंगे हम, क्योंकि ये आपका अधिकार है, ये आपका हक है। ये कोई तोहफा नहीं दिया जा रहा है आपको। प्रत्येक होदा आंध्र हक्కు, प्रत्येक होदा आंध्र हक्కు. ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు ఒకటవుతున్న జాతీయ పార్టీల నేతలు కలుపుకుని వెళ్లేలా రాహుల్ చేస్తున్న ప్రయత్నాలతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెడుతున్నందుకు మరింత ఉత్సాహంగా పనిచేయాలని భావిస్తున్నాయి. ఇన్నాళ్లు నిరాశ, నిస్పృహలో ఉన్న ఏపీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాహుల్ సభతో ఉత్సాహంతో ఉన్నారు. రాహుల్ స్పీచ్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం కొనసాగించాలని,
ఇక నుంచి మరింత ఎక్కువగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ స్పీచ్ ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. కృపై మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ కుంభకోణాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కదా. మనం రీసెంట్గా తెలంగాణలో మియాపూర్ భూ స్కామ్ గురించి చూసాం. ఇప్పుడు విశాఖలో కూడా అలాంటిది జరుగుతున్నట్టుంది. ఎస్ ఆఫ్ కోర్స్, విశాఖలో భూ కుంభకోణం తాలూకు ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తహసీల్దార్ పాత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో ఉన్నతాధికారులు కూడా విస్తుపోతున్నారు. ఈ భాగోతం బయటపడినప్పటి నుండి విశాఖ రూరల్ తహసీల్దార్ శంకర్రావు పత్తా లేకుండా పోయారు. మరోవైపు సూత్రధారులు పాత్రధారులు ఎవరా అనే అంశంపై రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. ఈ స్కామ్లో అధికార పార్టీ నేతల పాత్ర ఉందంటూ ప్రతిపక్ష వైసీపీతో పాటు మిత్రపక్షం బీజేపీ కూడా ఆరోపణలు చేస్తూ ఉండటంతో ప్రకంపనలు రేగుతున్నాయి. ఎక్కడా లేనంతగా ఎప్పుడు విననంతగా ల్యాండ్ స్కామ్ కు విశాఖ వేదిక అయింది. లక్షలాది ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్కులు గల్లం తవ్వడం, కొన్ని అడంగల కాపీల్లో రికార్డులను తారుమారు చేయడం ప్రకంపనలు రేపుతోంది. ఇప్పుడు రిషికొండ ప్రాంతంలోని 18 ఎకరాల ప్రభుత్వ భూమిని విశాఖ రూరల్ తహసీల్దార్ శంకర్రావు ప్రైవేటు వ్యక్తుల పేరిట రికార్డులను ట్యాంపరింగ్ చేయించి అడ్డంగా దొరికిపోయాడు. పరారీలో ఉన్న శంకర్రావు పోలీసులకు చిక్కితే వైజాగ్ ల్యాండ్ స్కామ్ లో కథ నడిపించిన సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. అవన్నీ బయటకు రాకుండా చేసేందుకే తహసీల్దార్ శంకర్రావును అజ్ఞాతంలో ఉంచారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ స్కామ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు విచారణ తూతు మంత్రంగా ముగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఎవరైతే నిజంగా దోషులున్నారో వాళ్ళ దోషులు పట్టుకోకుండా ఎవరో ఒకరు అధికారులను మాత్రం శిక్షించి వాళ్ళని జవాబుదారీ చేసి బయటపడాలని చూస్తున్నారు ఈ శాసనసభ్యులు, మంత్రులంతా కూడా. ఇది తాత్కాలికం మాత్రమే. ఒక్కసారి ఏదో తూతు మంత్రంగా ఒక విచారణ జరిపించి ఒక నివేదిక సమర్పించి దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినంత మాత్రాన సరిపోదు. మనం వస్తాం, మనం చర్యలు తీసుకుంటాం. కొందరు స్థానికేతరులు విశాఖ వచ్చి విలువైన భూములపై గద్దల్లో వాళ్తున్నారని మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపిస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతోనే ఈ స్కామ్లు చేస్తున్నారని అన్నారాయన. ఈ విశాఖపట్నంలో భూములన్నీ కూడా దోపిడీ జరుగుతున్నాయంటే వీళ్ళు సహకారం లేకుండా జరిగిందండి. రాజకీయ నాయకులు సహకారం లేకుండా జరిగిందండి. ఇది ఎందుకు జరగాలండి? అంటే పబ్లిక్ తిరగబడాలా? ఎక్కడి నుంచి వచ్చి మన భూమి దోపిడీ చేయడం తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. దానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడానికి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారి ఆఫీసులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో దానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. ప్రతిపక్షం నుంచే కాకుండా మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి స్థానిక నేతల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయని, వారే ఈ స్కామ్ కు పాల్పడుతున్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. భూ కుంభకోణం అనేది ఒక కాఫీయో టీయో తాగేసినంత సింపుల్ అయిపోయింది ఇక్కడ విశాఖపట్నంలో. దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు అధికారుల ప్రమేయం ఉంది. కొంతమంది అధికారులు నా ల్యాండ్ రికార్డ్స్ మార్పు చేసి నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మాదే అయినప్పుడు ఇంకా మన సామాన్యుడికి ఏమవుతుంది? అరే చెప్పేవి చాలా చెప్తున్నారండి, ప్రాక్టికల్గా జరగటం లేదు. సో ఆశల పల్లకీలోనే మనం ప్రయాణిస్తున్నాము. ప్రాక్టికాలిటీని, గ్రౌండ్ రియాలిటీ కూడా మనము ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అందరూ కూడా అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరిస్తే తప్పనిసరిగా బాగుంటుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న తహసీల్దార్ శంకర్రావు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇలాంటి అక్రమాలు అతను ఇంకెన్ని చేశాడోనని పోలీసులు కూపీలాగుతున్నారు. విశాఖ రూరల్ కార్యాలయంలో ఉన్న రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యూష, చిన్నప్పుడు అటెండెన్స్ చాలా ముఖ్యం. ఎప్పుడైనా డుమ్మా కొట్టాలంటేనే భయం అందరికీ కూడా. మరి ఈ చట్టసభల్లో నేతల అటెండెన్స్ ఎలా ఉంది? ప్రజలు నేతలను ఎన్నుకున్నది జనాల సమస్యలు పరిష్కరిస్తారని, తమ వాణిని చట్టసభల్లో బలంగా వినిపిస్తారని. కానీ చాలా మంది నేతలు మాత్రం చట్టసభలకు విధిగా హాజరు కావడం లేదు, ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదు, చర్చల్లో పాల్గొనడం లేదు. లోక్సభ ఎంపీల హాజరు శాతం చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చలు జరగాలి, వాటికి పరిష్కార మార్గం చూపాలి. కానీ చాలా మంది ఎంపీలు మాత్రం పార్లమెంటుకు దూరంగా ఉంటున్నారు, డుమ్మాలు కొడుతూ చర్చలకు దూరంగా ఉంటున్నారు.
ఇక మైకుల ముందు ఓగదంపుడు ఉపన్యాసాలు చేసే నేతలు చట్టసభల్లో మాత్రం సైలెంట్ మోడ్లో ఉంటున్నారు. లోక్సభలో 545 మంది ఎంపీలుంటే 100% హాజరున్న నేతలు మాత్రం 5గురే ఉన్నారు. బీజేపీ ఎంపీ బైరన్ ప్రసాద్ మిశ్రా 100% హాజరుతో అత్యధికంగా 1468 డిబేట్లలో పాల్గొన్న ఎంపీగా రికార్డు సాధించారు. మిగిలిన స్థానాల్లో బీజేపీ ఎంపీలు గోపాల్ శెట్టి, కిరీట్ సోలంకి, రమేష్ చంద్రకౌర్తో పాటు బీజేడీ ఎంపీ కుల్మాని సమ్మలు కూడా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ అటెండెన్స్ డేటా ద్వారా ఈ వివరాలు తెలిసాయి. గత 3 ఏళ్లలో లోక్సభ సమావేశాల్లో సోనియా గాంధీ హాజరు శాతం తన కుమారుడు రాహుల్ గాంధీ హాజరు శాతం కంటే మెరుగ్గా ఉంది. కొద్ది కాలంగా అనారోగ్యంతో ఉన్న సోనియా హాజరు శాతం 59 కాగా 54%తో రాహుల్ వెనకబడ్డారు. సోనియా 5 డిబేట్లలో పాల్గొనగా రాహుల్ 11 చర్చల్లో పాల్గొన్నారు. అయితే ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులు హాజరు పట్టీలో సంతకం చేయడం తప్పనిసరి కాదు. దీంతో ప్రధానితో పాటు ఇతర మంత్రుల వివరాలు అందుబాటులో లేవు. ఇక పలువురు ప్రముఖ నేతల హాజరు వివరాలు చూస్తే మల్లికార్జున ఖర్గే 92, వీరప్ప మొయిలీ 91%గా ఉంది. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ హాజరు శాతం 79 కాగా ఆయన కోడలు డింపుల్ హాజరు 35%గా ఉంది. ఇప్పటికీ లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు 72%గా ఉంది. బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా హాజరు 70% ఉన్నా ఆయన ఎలాంటి చర్చల్లో పాల్గొలేదు. ఒక్క లోక్సభే కాదు, రాజ్యసభలోనూ అదే పరిస్థితి. చాలా మంది ఎంపీల హాజరు శాతం తక్కువగా ఉంది. ముఖ్యంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, నటి రేఖ హాజరు శాతం మరీ దారుణంగా ఉందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో నేతల అటెండెన్స్ పై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చట్టసభలో జరిగే చర్చలకు హాజరై ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు.